నేనెందుకు చెప్పాలి? జమున ఏం తప్పు చేసిందని నీకేగా అలా అనిపిస్తోంది. తనని నువ్వే అడుగు. మీరు కోర్టులో దవాలి, కోర్టులో జరిగే విషయాల్ని మాత్రమే వేడుక చూస్తూ నించుంటారు అనుకున్నా, కానీ మీరు ఇంట్లో కూడా అలాగే ఉన్నారు. అత్తయ్య, మావయ్య ఆ చైర్ కదపకండి, అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. కాలు పైకెత్తి అడుగేయమ్మా, నీ వల్ల అవుతుంది. జమున, మీ అమ్మ మీ నాన్ననే తలుచుకుని ఏడుస్తుందని గోడకున్న ఫోటోలు తీసేసావు సరే, తన మనసులో ఉన్న మీ నాన్నని నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేను. అమ్మా, మావయ్య లోపలికి తీసుకెళ్ళండి. అత్తయ్య, దేనికి ఇంత కోపం మీకు? నేను ఎన్నోసార్లు నీతో చెప్పాను, నువ్వే నా మాట వినడం లేదు. ఆడపిల్లలు బ్రతకడానికి ఈ కాలంలో ఎన్నో ఉద్యోగాలున్నాయి. అవన్నీ వదిలేసి నువ్వు కారు నడుపుతున్నావెందుకు? నా మాట విని జమున, ఈ డ్రైవర్ పని నీకొద్దు, నాకు అస్సలు నచ్చలేదు. అత్తయ్య, మా నాన్న కూడా డ్రైవరేగా. అతను మగాడు, నువ్వు ఆడపిల్లవి. డ్రైవర్గా మారితే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. నాకు అలా అనిపించట్లేదు. మీ తమ్ముడికి బెంగళూరులో ఇంజనీర్ ఉద్యోగం వచ్చిందని ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకువెళ్ళాడు. మీ నాన్నకి గుర్తుంటే చచ్చుండేవాడు కాదు. కనీసం నీకు అత్తయ్య, కాల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. అత్తయ్య, ఒక్క విషయం గుర్తుంచుకో, జీవితంలో సుఖంగా ఉండాలంటే కొంచెం స్వార్థంగా ఉండాలి. నీకు ఇప్పుడేం చెప్పినా అర్థం కాదు అత్తయ్య. తమ్ముడు ఫోన్ చేశాడా? నిన్న మాట్లాడాడు. ఇంకెప్పుడు వాడితో మాట్లాడు. అమ్మా, ఈరోజు సాయంత్రం నా పని అయిపోయాక మన ఇద్దరం బయటికి వెళ్దామా? ఈ 3 వేళ్లలో ఒక దాంట్లో బీచ్ ఉంది, ఒక దాంట్లో పార్క్ ఉంది. దేవుడు కూలికి వెళ్ళాము. ఇంట్లో ఏం జరిగినా కూడా నీ దేవుణ్ణి వెనకేసుకురాకుండా ఉండలేవు కదా. నీ కూరటగా ఉంది, నువ్వు నమ్ముతున్నావు. నాకెన్నో సందేహాలు. నా మానాన్ని నన్ను వదిలే. ఫిలోమినా వచ్చేసింది, నిన్ను నమ్మే వెళ్తున్నా. తనని జాగ్రత్తగా చూసుకో.
అయ్యా ఈడు రోజు తాగొచ్చి సీతకు బాతున్నాడయ్యా. చాలా కష్టంగా ఉందయ్యా. అబద్ధం చెప్తుందయ్యా. ఇంకోసారి తాగొచ్చి కొట్టామంటే తోలు వచ్చేస్తాను రాసుక. అలాగేనయ్యా. ప్రేమగా చూసుకో, అన్నా జాగ్రత్తగా తీసుకెళ్ళి. వస్తానయ్యా. నమస్కారం. మంచిది మంచిది, ధైర్యంగా వెళ్ళండి, నేను ఉన్నాను. అయ్యా. దగ్గర నుంచి తీసుకున్నావు. తీసుకున్నాను. సరే, లోపలికి. సరే. రేయ్ రే ఆంజనేయులు, రేయ్ ఆంజనేయులు, అక్కడ మజ్జిగ పెట్టింది, వెళ్ళి తాగేసి. పర్వాలేదయ్యా. నాకు ఇవ్వరా, నేను మీరు తాగండి, చూసుకుంటా. పర్వాలేదయ్యా. నువ్వు వెళ్ళరా, వెళ్ళి తాగేసిరా. ఓ వెళ్ళు. ఎరా, ఇవ్వండయ్యా. నిదానంగా తాగి రావచ్చు కదరా. ఏం పర్వాలేదయ్యా. ఎందుకురా అంత తొందర? ఎండలు దంచేస్తున్నాయి కదా. ఓ రోజుకి ఏమాత్రం వస్తుంది? ఆదివారం అయితే ఓ 500 వస్తాయి. అది సరిపోద్దా మీకు? ఏం చేస్తాం, సర్దుకోవడమే. మంచి బొండా ఒకటి ఇవ్వండి. అలాగే సార్. పెళ్లివారింట్లోనే అల్లుడున్నాడు. ఊరేగింపిట్టే వస్తుంది. అయితే పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరిపించేయచ్చుగా. చెప్పు భాస్కర్. ఏంటన్నా ఎక్కడున్నారు? దగ్గర పోల్స్ దగ్గర. ఏంటి ఆ మహేష్ గారితో గొడవ? ఆ కుర్ర కొంకి ఇంకా చిన్నతనం పోలేదు. బైక్ మీద వెళ్ళి సైన్ లాగే వాళ్ళని చేర్చుకోద్దంటే విన్నావా? ఇవాళ న్యూస్ పేపర్ చదివారా లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదు. దేవుళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఒప్పుకుని డబ్బు తీసుకున్నాం. ఖచ్చితంగా పెళ్లి ముగించి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి. ఆ కుర్ర కొంకగాడిని ఇక్కడే వదిలేసి వచ్చేస్తాను, లేదంటే మనం దొరికిపోతాం. ఆడు తెలివైనోడన్నా. సరే నేను మాట్లాడుతున్నా గానీ బెల్సాద్ పౌడర్ ఏమీ లాగట్లేదుగా? లేదు, నేను ఎప్పుడో చెక్ చేశా. పౌడర్ గానీ లాగాడంటే ఆడు మన చెప్పు చేతుల్లో ఉండడు, చెప్తున్నా. మృగం అయిపోతాడు. పౌడర్ లాగట్లేదులే, మందు మాత్రమే వెళ్తోంది. అది కూడా తాకపోతే వాడు మనకి యూసే లేదు, వేస్ట్. అది తెలుసు కదా? తెలుసులేవా. ఇంకో గంట సేపట్లో మీరు ఇక్కడ ఉండాలి. ఆడు మనల్ని గంటలో రమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తాం? తగరపలస నుంచి ఆనందపురం, ఆనందపురం నుంచి మధురవాడ ద్వారా ఆర్కే బీచ్, మొత్తం 70 కిలోమీటర్లు. అన్నా, మన ముగ్గురం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోదామా? ఊరికే ఫన్ కన్నా. పొట్టకొస్తే ఇంకొక మొక్క ఇంగ్లీష్ రాదు. జాలి కన్నా. ఫోన్ ఇవ్వమంటుంటే. నీ ఫోన్ ఏటైందే? డిస్ప్లే పోయిందన్నా, రూమ్ లోనే పెట్టేసి వచ్చేసా. రాత్రి పడుకునేప్పుడు వాటేసుకుని పడుకుంటే. టైం అవుతోందిరా. వద్దులన్నా, క్యాబ్ రప్పించి అందులో పోదాం అన్నా. ఆటోడా నీ ఫ్రెండా? ఈ పెళ్లి గురించి ఎవరికి తెలియకూడదు, తెలుసుగా? క్యాబ్ అంటే మనిషి కాదన్నా, కాల్ టాక్సీ అన్నా అది. థ్యాంక్స్ అన్నా. జమున, ఫోన్ చేసావంట? అమ్మ ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్న అమ్మ నడుస్తూ టర్న్ చేయలేకపోయారు. బాల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 సార్లు మిస్ అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం డాక్టర్.
కాంప్లికేషన్స్ ఏవి లేవు జమున. కొన్నిసార్లు ఇలా అవుతుంది ఎందుకంటే అమ్మ బాడీ స్టిఫ్ గా ఉంది. పార్కిన్సన్ డిసీజ్ కుండే రెగ్యులర్ సిమ్టమ్స్ ఇవి, కానీ ప్రాక్టీస్ మాత్రం వదలకుండా చెయ్యాలి. నాకెందుకో భయంగా ఉంది డాక్టర్. అమ్మకి ఏమీ కాకూడదు. ఫిలోమి సిస్టర్ ని ఈ రోజు ఫుల్ డే అబ్జర్వ్ చేయమని చెప్పాను. నువ్వేం వరి అవ్వకు జమున. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏట్రా ఇది? ఏ కారు మనకు చిక్కుతుందో తెలియదు. థ్యాంక్స్ అన్నా. కరెక్ట్గా ఉందా? అన్నా, మన కార్ చిక్కింది. ఏట్రా క్లింగ్ అని సౌండ్ వచ్చింది, ఇప్పుడు కారు మాయమైందేటి? నువ్వు గురుమ్మని చూసావుగా, అందుకే సెన్సార్ కట్టింది. కొంచెం ఒకటే తిరిగి నుంచు అన్నా. కార్ వచ్చేసింది. ఏమండి మేమే. హలో, ఎక్కడ సార్ డ్రాప్? మధురవాడ దాటి ఆర్కే బీచ్. బాగా లాంగ్ డిస్టెన్స్ అండి, మీరే ట్రిప్ని క్యాన్సిల్ చేసేయండి. రేయ్, ఆ అమ్మాయిల్ని తేలిగ్గా బురుడి కొట్టించేయచ్చు. ఈ కారు వదిలే మాకు. వెళ్ళు. నేను ఇందాకే చెప్పానుగా లాంగ్ ట్రిప్ కుదరదని. ప్లీజ్ మీరే క్యాన్సిల్ చేయండి. ప్లీజ్, బాగా అర్జెంటు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది వస్తుండగా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్ స్టాప్ ని గుద్దేశాం. కార్ని రిపేర్ చేద్దామని మేము ఎంతో ప్రయత్నించాం, కానీ కుదరలేదు. నేను కార్ డ్రైవర్నే, క్యాటరింగ్ బ్యాచ్ మాది. ఆల్రెడీ ముందో గ్రూప్ వెళ్ళింది. లేట్ అయింది ఒకటి, మా ఓనరు తిడతాడు. మహేష్, ఈ అరిటాకులు కట్టెక్కించాలి అందరూ. చెప్పు. అబ్బా ఉండన్నా ప్లీజ్ అక్క.